హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఇయాలైతే పొద్దున ఇగ మండే స్టార్ట్ అయిందంటే పిల్లలకు వంట, ఇంటి పని, ఆఫీస్ పని అయితే బాగుంటాయి గదా! ఇయాలైతే నేను పొద్దునైతే పిల్లల కోసం టమాటా పప్పయితే చేసిన. దాంతో పాటు కేక్ జేసిన. అంటే ఇది కోకో ఏసి దాంతో పాటు మైదా పిండి, గోధుమ పిండేసి కేక్ అయితే చేసిన. వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే టైం కుదరలేదు. పొద్దున పొద్దున ఛార్జింగ్ లేకుండే ఫోన్‌ల. అందుకని చెప్పి నేనైతే వీడియో అయితే తీయలేదు. ఇక్కడ పప్పు గూడా వీడియో తీయలేదు. అయినా గూడా అందరూ పప్పు అవన్నీ గూడా నార్మల్ వంటలే గదా అని చెప్పి నేనైతే ఇగ వీడియో అయితే తీయలేదు. పిల్లల కోసమైతే ఈరోజు సగ్గుబియ్యం ఏసి నేను ఈరోజు ఆహ్, అంటే ఒక్క ఇంగ్రీడియెంట్‌తోనే 2 రకాల టిఫిన్‌లు చేసుకోవచ్చు. ఇక్కడైతే సగ్గుబియ్యం ఒక 15 నిమిషాలు నానబెట్టిన. నానబెట్టిన సగ్గుబియ్యంల నేనైతే ఈరోజు పొంగనాలైతే ఏత్తానా. మస్తు టేస్టీగుంటాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేత్తరని అనుకుంటానా. అంతేగాకుండా థంబ్‌నెయిల్ గూడా చదివిర్రు గదా! ఇక్కడైతే నేను ఒక కప్పు నేను సగ్గుబియ్యం తీసుకుంటే, ఒక కప్పున్నర నేను ఉప్మా రవ్వ అయితే తీసుకుంటాను. ఉప్మా రవ్వ ఎప్పుడు గూడా మన ఇంట్లో అవైలబుల్‌గా ఉంటది గాబట్టి, ఉప్మా రవ్వతోని ఎన్నో రకాల రెసిపీలు జేయొచ్చు. ఇప్పటికి మీకు ఎన్నో రకాల రెసిపీ చూపిచ్చిన. ఇక్కడైతే మా పెద్దోడిని ఉప్మా రవ్వ తెమ్మంటే తీసుకొనొచ్చిండు. కానీ మనకు లోకల్ అంటే మన డీమార్ట్‌లో తీసుకున్న ఉప్మా రవ్వలైతే మంచిగా ఫ్రెష్‌గా ఒక్క పురుగు లేకుండా మంచిగుంటది. కానీ ఇక్కడ లోకల్‌లో మనము చిన్న చిన్న కిరాణా స్టోర్ రూమ్‌లను మాత్రం మనకు పురుగులున్నాయి, ఎక్స్‌పైరీ డేట్ ఉన్నాయి, కొంచెం మంచిగా అంత క్లీన్‌గా లేనివైతే సరుకులైతే అమ్ముతారు గదా! గట్లయితే మా పెద్దోడు తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు. అందులో 1, 2 పురుగులైతే కనపడ్డాయి. ఇగ నేనైతే ఇగ మళ్ళా వాపస్ ఎయలేను గదా! కడిగేసిన కాబట్టి ఇగ అట్లనే ఏసేసిన. ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక 1 ½ కప్పు ఉప్మా రవ్వ అయితే ఏసుకున్న. దాంతో పాటు ఒక పొటాటో ఉడికించింది పొటాటో ఏసుకున్న. దాని తర్వాత ఇందులోనైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి గదా! అవేసుకున్న. దాంతో పాటు క్యారెట్ తురుము, దాంతో పాటు క్యాప్సికమ్ తురుము. ఎందుకంటే ఇవన్నీ గూడా పిల్లలకి హెల్తీగా ఇయ్యాలి గాబట్టి మనమైతే అన్ని రకాల వెజిటబుల్స్ ఏసుకుంటానా. ఇక్కడ స్వీట్ కార్న్స్ అయితే కొన్నుండే. అవి గిట్ల యాడ్ జేత్తానా. మంచిగా టేస్టీగుంటది. అంటే ఇవన్నీ గూడా తింటాంటే మంచి ఫ్లేవర్‌లతోని మంచి హెల్తీగుంటది. పిల్లలు మాత్రం మస్తు ఇష్టంగా ఉందని జెప్పి తింటరు. దీన్ని కచప్‌తో గానీ, టమాటా చట్నీతో గానీ, ఉప్మా దాంతో పాటు పల్లి చట్నీ ఉంటది గదా! పుట్నాల చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. గిట్లయితే అన్నీ ఏసుకోవాలి. ఏసుకున్న తర్వాత మనమైతే దీనికి సరిపడా కొద్దిగా పెరుగు ఎక్కువొద్దు. ఒక హాఫ్ కప్పు పెరుగేసుకుందాం. ఏసుకున్న తర్వాత మనం ఇలా ఉప్పు, సోడా అయితే ఏసుకోవద్దు. ఉప్పేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న ఉండలు లెక్క చేసుకొని పొంగనాల మిషన్‌లో ఏసుకొని మనం మంచిగా లో ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు దీన్ని చిన్న చిన్న గారెల లెక్క చేసుకోవచ్చు. షాలో ఫ్రై చేసుకొని గారెలు గూడా చేసుకోవచ్చు. అవి గూడా మీకు చేసి చూపిత్తా. ఇయాలైతే ఇగ మా పిల్లలు స్కూలుకెళ్ళిపోయిర్రు. వాళ్ళకి కేక్ ఇచ్చేసిన, పప్పిచ్చేసిన, పాపడిచ్చేసిన. ఇగ వాళ్ళైతే స్కూలుకెళ్ళిపోయిర్రు. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయి వచ్చేలోపు మాకైతే ఈ పొంగనాలైతే చేత్తాన. ఇగ పిల్లలకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు గారెలైతే చేత్తా. ఇదే పిండితోని. వాళ్ళు పొంగనాలు అడిగితే పొంగనాలు, లేదనుకుంటే గారెలు అడిగితే గారెలు. ఇట్లా 2 ఇన్ 1గా చేసైతే ఇత్తాన. ఇగ గిట్లయితున్నది గిట్ల కలుపుకోవాలి. అయితే మీరు థంబ్‌నెయిలే చదివిర్రు గదా! నిజంగా మనోళ్ళా కాదా అన్న విషయం తెలుసుకోవడానికి 2 విషయాలల్ల మనోళ్ళా కాదా అనే విషయం తెలుత్తది. ఒకటి, మన దగ్గర డబ్బులు లేనప్పుడు, డబ్బులు సాయం అడిగినప్పుడు వాళ్ళు సాయం చేసిర్రనుకో, గప్పుడు మనోళ్ళే అనిపిత్తది. ఎవరు సాయం చేస్తే గాళ్ళే మనోళ్ళు అనిపిత్తది. అట్లాగే ఇంకోటి, మనం ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి మంచిగున్నప్పుడో మన దగ్గర బెల్లం చుట్టూ ఈగలాలుతాయి అంటారు గదా! బెల్లం చుట్టూ ఈగలాలేటప్పుడు అంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పైసలు మన దగ్గర ఉన్నప్పుడు మన చుట్టూ అందరూ తిరుగుతారు. ఎప్పుడైతే మనం ఆరోగ్యం లేమో, మనం ఆరోగ్యంగా లేమో, గప్పుడైతే మన దగ్గరికి ఎవ్వరు రారు. గప్పుడే మనోళ్ళెవరు, బయటోళ్ళెవరని గూడా తెలుత్తది. ఇక్కడైతే నేను మాటల్లో మాట్లాడి చెప్పడం మర్చిపోయినా. పన్నీర్ తురిమేసుకున్నా. అంటే ఎక్కువ ఇలా చీజ్ ఏసుకుంటే మంచిగుంటది. కానీ చీజ్ లేదని జెప్పి ఇక్కడైతే నేను పన్నీర్ తురుమైతే ఏసుకున్నా. ఏసుకొని మంచిగా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని, పొంగనాల మిషన్‌లో ఏసుకొని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నేనైతే పల్లి చట్నీ ఏసిన. అది గూడా మీకు ఇందులో యాడ్ అయితే జేయలేదు. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, ఒక 2, 3 రోజుల కిందట, 2, 3 రోజుల కిందట గూడా గాదు గానీ, ఒక వారం కిందట, 10 రోజుల కిందట నాకు మా ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్య ముచ్చట్లు పెడతలేను గదా! ఎప్పుడు రెసిపీలే పెడతాను గదా! అయితే ఇయాల ఒక ముచ్చటైతే పెడతా. ఏం ముచ్చట అంటే మా ఇంట్లో జరిగిందే. మాకే జరిగింది పర్సనల్‌గానే గాదు. బయట ఆహ్, అందరికి ఇట్నే జరుగుతదో లేదో నాకు తెలవదు గానీ, మా ఇంట్లో అయితే మాకు జరిగింది. మా హస్బెండ్‌కు నాకు మా చూత్తారు గదా! ఇక్కడైతే పొంగనాల మిషన్‌ల నేనైతే చిన్న చిన్న బౌల్స్ అయితే యేసుకుంటాను. మంచిగా లో ఫ్లేమ్‌ల ఫ్రై చేసుకుందాం. అయితే ఒక 10 రోజుల కిందట మాకు సడెన్‌గా పైసలు అవసరం అయితే పడ్డది. మేము పెళ్లి చేసుకున్న 14 సంవత్సరాలల్లా లవ్ మ్యారేజే గదా! ఇంట్లోంచి నేను వచ్చేటప్పుడు ఒక్క పైస గూడా తీసుకొని రాలేదు. చదువుకునే బుక్కులు తప్ప. మా ఆయనకప్పుడు 19 సంవత్సరాలు,
కాబట్టి అప్పుడు మా ఆయన పని నేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కి వచ్చి ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 2 సంవత్సరాలు పని నేర్చుకున్నాడు. నాకు అనుకోకుండా పెళ్లి సంబంధం వచ్చుడుతోనే నాకు అప్పటికి డిగ్రీ అయిపోయింది. అయిపోయి కూడా 2 నెలలు అయితాంది. ఇక డిగ్రీ అయిపోయింది. ఇంట్లో నుంచి బయటకొచ్చేటప్పుడు ఒక్క పైసా అయితే తీసుకొని రాలేదు. అప్పటినుంచి ఈ రోజు వరకు అంటే మొన్న 10 రోజుల ముందటి వరకు మేమైతే ఎవ్వరికీ అప్పు చేసింది లేదు. ఉన్నదో లేదో మేమే తిన్నాం. ఎవ్వరిని అడిగింది లేదు. ఎవ్వరి దగ్గరికి పోయి చేయి చాపి ఇట్లా ఖర్చు కావాలి, ఇట్లా పైసలు కావాలని ఏ రోజు అడగలేదు. ఇక్కడైతే నేను పొంగనాలైతే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మంచిగా తీసేసి వేడి వేడిగా మా ఆయనకైతే పల్లి చట్నీ ఇచ్చి సర్వింగ్ చేసేసిన. ఇక మా ఆయనే తినేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోతాడు. ఇంటి పని, వంట పని అవన్నీ కూడా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎడిటింగ్, రికార్డ్ అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం పని అయితే చేత్తా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత. అయితే గట్లయితుండే ఏ రోజు అంటే ఆ పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో చచ్చినప్పటి నుంచి ఒక్క చేతిలో ఒక చిల్లి గవ్వలేదు. అప్పుడు మా ఆయనకు సాలరీ 3,500 సాలరీ, 2,500 రెంటు. అట్లున్నా కూడా పెళ్ళైన 5 నెలలకి ప్రెగ్నెంటు. ఒక్కరు కూడా సాయం చేసింది లేదు. మా మామయ్య సాయం చేసింది లేదు. నాకైతే తల్లిదండ్రులు నా దగ్గరికే తీసుకోలేదు. పోలీస్ కేసులని చెప్పి, పోలీస్ స్టేషన్ అని చెప్పి, కేసులని చెప్పి వాటికి అన్ని రకాల ఖర్చులు కూడా మేమే అనుభవించినాం. మా మామయ్య ఇచ్చింది లేదు, చేసింది లేదు. మా బావలు ఎవ్వరు మాకు ఫోన్ చేసింది లేదు. మంచి చెడు అడిగింది లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మాది మేమే బతికినాం. కానీ ఏ రోజు ఒక్కరిని కూడా పైసా అడగలేదు. అలాంటిది అట్లా కష్టపడి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నాం. ఇక్కడే చూస్తారు కదా మా పిల్లల కోసం ఇక్కడ నేను చూస్తారు కదా అంటాను కదా! ఒక సిస్టర్ అయితే మీరు చూస్తారు కదా అంటే నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదని కాదు గానీ ఆ వర్డ్ ఎక్కువ సార్లు యూజ్ చేత్తారు. యూజ్ చేయకండి అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో తెలియజేసిర్రు. అందుకని చెప్పి ఆ వర్డ్ రాకుండా నేను మాట్లాడినా. కానీ బై మిస్టేక్‌లో ఒక్కసారైతే వచ్చింది. ఇక్కడైతే మా పిల్లల కోసం నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అదే సగ్గుబియ్యంతోని గారెలైతే చేసేసిన, కచప్‌తోని ఇచ్చేసిన. ఇక పన్నీర్ ఉండే ఇంట్ల ఆ పన్నీర్‌నైతే తురిమేసుకున్నా. తురిమేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు మీకు ఇష్టం ఉంటే గరం మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా చిన్న చిన్న బౌల్స్ లెక్క రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి పరాటా కోసం ఇక్కడైతే. అయితే అట్లయితే బతికినాం. 14 సంవత్సరాలు ఒక్కరు చెయ్యి జాపి అడిగింది లేదు. కష్టము, నష్టము అన్ని డెలివరీలు, ఆపరేషన్సు, పిల్లల చదువులు అన్నీ గూడా మా కష్టంతోనే, మా ఆయన కష్టంతోనే మెల్లమెల్లగా సాలరీ పెంచుకుంటూ మా ఆయన కష్టానికి తగ్గ ఫలితంతోని ముందుకైతే పోయినాం. అయితే సడెన్‌గా మొన్న 10 రోజుల కిందట మా కోసం గాదు, మాకు తెలిసిన వాళ్ళ కోసం పైసలు అవసరమైతే పడ్డది. మా దగ్గర పైసలు ఉండే. కానీ ఆ పైసలు మేము వేరే వాళ్ళకిచ్చేసినాం. మా దగ్గర అప్పుడు ఉండే. ఆ పైసలు వేరే వాళ్ళకి అవసరం వచ్చిందని చెప్పి అంటే మా మా బావకే, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకే ఆయన ఇల్లు కడతాడని చెప్పి ఆయనకు పైసలు కావాలంటే ఇచ్చిన. ఇచ్చిన తర్వాత ఒక 10 రోజులకు వేరే వాళ్ళకి అవసరమైతే పడ్డది. మమ్మల్ని అడిగిర్రు. అడిగిర్రు. అడిగిర్రు కదా అని చెప్పి మేము ఇద్దామనుకున్నాం. అప్పటిదాకా మా దగ్గర పైసలు లేనే లేవు. అంటే మా అవసరాలకు మేము ఉంచుకున్నాం. కానీ లక్షలలో అయితే ఉండయి గదా! అని చెప్పి వాళ్ళు అడుగుడుతోనే మాకైతే మస్తు బాధ అనిపించింది. అడిగిర్రు. అయితే వాళ్ళ అన్నకు మేమైతే పైసలు ఇచ్చినాం గదా! ఎంతో కొంత పైసలు. ఇక్కడ నేనైతే గోధుమ పిండైతే మంచిగా ఉప్పు, నూనేసుకొని మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. మనకు ఈ పిండైతే మస్తు సాఫ్ట్‌గా ఉండాలి. బాగా సాఫ్ట్‌గా ఉండద్దు. బాగా గట్టిగా ఉండద్దు. నార్మల్‌గా ఉండాలి. మీడియంగా ఉండాలి. ఎప్పుడు గాని పరాటాలకు పిండి అనేది స్మూత్‌గా ఉండాలి. మెత్తగా ఉండద్దు, గట్టిగా ఉండద్దు. ఇక్కడ పిల్లల కోసం రైస్ అయితే ఎక్కించిన. దాంతో పాటు పరాటాలు చేత్తాన. మా ఆయన చికెన్ తీసుకొత్తా అన్నాడు. అవన్నీ కూడా ఇలా షేర్ చేసుకుంటా. అయితే ఆ రోజు మాకైతే అడిగిర్రు. అడిగిర్రు గదా! మనోళ్ళు గదా అని చెప్పి మేము అప్పుడు మా దగ్గర పైసలు లేకుండే. ఆళ్ళు అడిగింది కూడా అమౌంట్ బానే అడిగిర్రు. ఇక మేము కూడా మా బావకు అవసరం ఉందని చెప్పి ఆయన ఇంటి పనులు అంటే రియల్ ఎస్టేట్ చేత్తడు. అవసరం ఉందని చెప్పి మేము కూడా ఇచ్చేసినాం. ఇక్కడైతే నేను పరాటాలు చేత్తానా. ఫస్ట్ అయితే పిండిని తీసుకొని మంచిగా నేను వీడియోలో చూపించిన కదా! అట్లా వేళ్ళతోని మంచిగా పెద్దగా చేసేసిన తర్వాత కొద్దిగా మధ్యలో మనం మందంగా ఉంచాలి. సైడాంకు పల్చగా ఉంచాలి. పల్చగా ఉంచిన తర్వాత మనము ఏ బ్యాటర్ అయినా గానీ పన్నీరే గానీ, క్యాబేజే గానీ, క్యారెటే గానీ, ఆలు గానీ ఏదైనా స్టఫింగ్ చేసేటప్పుడు నేను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరైతే ఫోల్డ్ చేసుకుంటా కొంచెం మనము పిండిని ఇట్లా లోపలికి అరుకుంటూ నొక్కాలి. ఆ తర్వాత మనం ఎప్పుడు గాని పరాటాలు చేసేటప్పుడు మధ్యలో మాత్రం ప్రెస్ చేయొద్దు. సైడ్ అంకు ప్రెస్ చేయాలి. అంటే సైడ్స్ ఉంటాయి కదా! వాటిని మాత్రమే ప్రెస్ చేయాలి. మధ్యలో మాత్రం అస్సలు ప్రెస్ చేయొద్దు. ఒకవేళ ప్రెస్ చేయాలని ఉంటే దాన్ని మనము అల్కగా అంటే లైట్‌గా మనం ప్రెస్ చేయాలి. బాగా అంటే ఫోర్స్‌తోని మాత్రం ప్రెస్ చేయొద్దు. ఫోర్స్‌తోని ప్రెస్ చేస్తే అది మొత్తం కూడా అందులో ఉన్న స్టఫింగ్ అంతా కూడా బయటికొస్తది. సైడ్‌కు మాత్రమే ప్రెస్ చేయాలి. ఈ విధంగా పరాటాలు ఎక్కువ పెద్దగా అవసరం లేదు. చిన్నగానే చేసుకుంటే సరిపోతది. చూడ్డానికి మంచిగుంటది. స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటది. పల్చగానే వచ్చినాయి చూత్తారు కదా! ఇక్కడైతే నేను పల్చగానే చేత్తానా. పరాటాలైతే గిట్ల చేసుకోవచ్చు.
అయితే ఆ విధంగా నేను మీకైతే చూపించిన కదా! వీడియోలో చూపించిన విధంగా మీరు స్టఫింగ్ చేసి ఈ విధంగా పరాటాలు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పరాటాలైతే రెడీ అయిపోతాయి. అయితే ఆ విధంగా మా బావనైతే అడిగిండు. మేమిచ్చేసినాం. వాళ్ళు గూడా వేరే వాళ్ళు మమ్మల్ని 10 రోజుల తర్వాత అడిగిర్రు. ఇగ మా దగ్గరైతే పైసలు లేవు. లేవు గదా! లేవు అని జెప్పి ఇగ మేము మాకు తెలిసినోళ్ళు తెలిసినోళ్ళు ఎంతమందున్నారో మా ఆయన వాళ్ళ దోస్తులు ఎంతమందున్నారో అంతమందిని అడిగిన. కనీసం ఒక 10, 15 మందిని అడిగినాం. ఎంతమందిని అడిగినా మా దగ్గరున్నప్పుడు మేమందరికిచ్చినాం. మా కోసం గూడా గాదు. మాకు తెలిసిన వాళ్ళ కోసం సడెన్‌గా వాళ్ళకి అవసరం వచ్చింది. ఈమెని అడిగితే ఒక్కరు గూడా పైసలియ్యలేదు. మా దగ్గర అంత అమౌంట్ లేకుండే. ఉన్న అమౌంట్ మా బావకి అవసరాలకి ఇచ్చేసినాం. మా బావకి అవసరాలకి ఇచ్చేసినాం. మా బావని గూడా మళ్ళా మేమిచ్చిన పైసలు కొద్దిగా అవసరం పడ్డది బావ, అన్న నేను ఒక 10 రోజుల తర్వాత ఇచ్చేస్తా. మాకు తెలిసినోళ్ళకు పైసలు కావన్నట అన్న నేనిచ్చిన గదా పైసలు. అందులో ఒక రూ. 1,00,000 ఇయ్యి నాకు అని జెప్పి అడిగితే, మా బావ గూడా నా దగ్గర లేవురా కట్ జేషినా అన్నాడు. నాకైతే ఘోరంగా అంటే ఇంటికి పెట్టినన్నట్టు. ఇల్లు కడతాడు కాబట్టి, రియల్ ఎస్టేట్ చేస్తాడు కాబట్టి వాటికి పెట్టేసినా నువ్వు ఇచ్చిన పైసలని చెప్పి అన్నాడు. ఇక ఆ పైసలైతే ఎళ్ళలేదు. మస్తు కష్టమైంది. నిజంగా అది మా కోసం గూడా గాదు, వేరే వాళ్ళ కోసం. అంటే మా పైసలు మేమిచ్చిన పైసలు మా బావ నీవన్నా గూడా నా దగ్గర లేవన్నాడు. మేమిచ్చిన అమౌంట్ గూడా పెద్దదే. అందులో ఒక రూ. 1,00,000 ఇవ్వమంటేనే ఇయ్యలేదు మా బావ. అప్పుడు అనిపిచ్చింది నిజంగా నేను ఒకరు పైసలిచ్చినా ఎంతోమందికి సాయం జేషిన్నే. కానీ ఇప్పుడు నాకు ఎవరి కోసమో నేను సాయం చేద్దామంటే ఎవరు కూడా పైసలు ఇత్తలేరు అని చెప్పి ఇక మా హస్బెండ్ నేనైతే ఇద్దరం అనుకున్నాం. లాస్ట్‌కు మా మామయ్యని కూడా అడిగినాం. అడిగితే మా మామయ్య అయితే కూడా లేవన్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళా రెండో రోజు ఆలోచించుకున్నాడో ఏమో గాని ఇస్తా అన్నాడు. గట్లయితున్నది. ఒక్కరు కూడా సాయం చేయలేదు. ఎప్పుడు గాని మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనతోని బెల్లం చుట్టి ఈగలు ఆలినట్టు అత్తరు. ఎప్పుడైతే మన అనారోగ్య పరిస్థితులు ఉంటామో, మనము సిట్యుయేషన్ మనది బ్యాడ్ అయిపోతదో, అప్పుడైతే మనం చూడ్డానికి ఎవరు రారు, మనం పలకరించడానికి ఎవరు రారు. గట్టనే పైసలున్నప్పుడే మనుషులందరూ గుంపు గూడతారు. ఎప్పుడైతే పైసలయిపోతాయో, మనకు అవసరం పడతదో మనల్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. అప్పుడు మాకర్థమైంది. సొంత అన్నకు అవసరం పడి మేము పైసలిచ్చినాం. ఎవరికో అవసరం పడిందని చెప్పి ఒక్క రూ. 10,00,000 అడిగితే ఒక్క పైసా కూడా ఇయ్యలేదు. మేమిచ్చిన అమౌంట్‌లో తీసుకొని ఇమ్మన్నా కూడా ఇయ్యలేదు మా బావ. అప్పుడు అనిపించింది మనోళ్ళు ఎవరబ్బా, బయటోళ్ళు ఎవరబ్బా అనేది ఇలాంటి సిచ్యువేషన్‌లో అనిపిస్తది. ఇక్కడ చూత్తారు కదా! మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చిండు నైటు. ఇది శనివారం రోజు వీడియో. చికెన్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి చెస్ తీసుకొచ్చిండు. దాంతో పాటు చికెన్ తీసుకొనొచ్చిండు. ఇవన్నీ గూడా మంచిగా క్లీన్‌గా పెట్టేసుకున్న తర్వాత ఆదివారం రోజైతే చికెన్ కర్రీ అయితే చేసేత్తాం. ఇక్కడ కలీజీను ఎగ్స్ అయితే ఇప్పుడు రాత్రయితే అండేస్తా అన్నాడు. మా ఆయననే అండుతా అన్నాడు. నేను పరాటాలు చేత్తానా. గట్ల అనిపిచ్చింది. మనోళ్ళు, మందోళ్ళు పైసల దగ్గరే తెలుస్తది. ఆరోగ్యం పాడైనప్పుడే తెలుస్తది. నిజంగా పైసల దగ్గర మనుషులు నిజంగా అంటే నిజంగా మస్తు గుణం అనేది వాళ్ళది అర్థమైపోతది. మేమిచ్చిన పైసలే ఒకరికి అవసరమై ఒక రూ. 1,00,000 ఇమ్మంటే మా బావ ఇయ్యలేదు. మేమిచ్చిన అమౌంట్ పెద్ద అమౌంటే. అందులో ఒక రూ. 1,00,000 అంటే పైసలు ఖర్చయిపోయినాయి. నేను ఇయ్యలేనురా అని చెప్పి అన్నాడు. అంటే అట్లా అనిపిచ్చింది నాకు. నిజంగా మన దగ్గర ఎప్పుడు గాని బ్యాంకులో ఎంతో కొంత అమౌంట్ పెట్టుకోవాలి. మేమేం చేసినాం మా బావ అడిగిండు గదా! ఇత్తడు గదా! అన్నట్టుగా మేమైతే అమౌంట్ బాగా ఇచ్చేసినాం. ఆ తర్వాత వేరే వాళ్ళకి అవసరం పడ్డది. ఇప్పుడు వాళ్ళకి ఇయ్యలేని పరిస్థితులయిపోయింది. ఇక అటు ఇటు చేసి ఎక్కడనో తీసుకొనొచ్చినా కానీ మన అనుకున్న వాళ్ళు మాత్రం మాకు సాయం చేయలేదు. బయట వాళ్ళే సాయం చేసిర్రు. అంటే మా ఆయన పనిచేసే దగ్గరనే సార్‌లే హెల్ప్ చేసిర్రు గానీ అది కూడా మా కోసం గాదు వేరే వాళ్ళ కోసం. గట్లయితున్నది. నిజంగా గిలాంటి టైంల మనోళ్ళ కన్నా బయటోళ్ళే సాయం జేత్తరని నాకు మస్తు బుద్ధొచ్చింది. మాకు పెళ్ళైన కానుంచి ఈ రోజు వరకు ఎవ్వరు సాయం జేయలేదు. కొత్తగా ఏం గాదు తెలుసుకున్నది. కానీ మా పైసలు మాకు అవసరానికి ఒక 1,00,000 ఇయ్యమంటే గూడా మా బావ ఇయ్యలేదు గదా! అక్కడైతే ఇగ మా ఆయనకైతే మనసు ఇరిగిపోయింది. ఇగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బావైతే ఫోనే చేయలేదు. కనీసం ఇప్పుడు 26 రోజులైతాంది. ఎక్కడ ఫోన్ చేస్తే తమ్ముడు అడుగుతాడేమో మళ్ళా మా పైసలే అడుగుతాడేమో అన్న అదితోని ఫోన్ గూడా ఎత్తలేడు మా బావ. గట్లుంటది. మనోళ్ళు, బయటోళ్ళు అనేది మనకు కష్టం వచ్చినప్పుడు, మన బాధలున్నప్పుడే అర్థమైతది. అది కూడా ముఖ్యంగా పైసల దగ్గర, ఆరోగ్య పరిస్థితుల దగ్గర మనోళ్ళెవరు, బయటోళ్ళెవరు అనేది క్లియర్‌గా అర్థమైతది. ఇక్కడ నేను మాటల్లో పడి పరాటాలు కూడా చేత్తానా. ఇక్కడ నెయ్యయితే కాల్చుకున్నా. మంచిగా పరాటాలైతే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. గప్పుడే పరాటాలు టేస్టీగుంటాయి. గిట్లా స్టఫింగ్‌తోని మనం అన్ని రకాల వెజిటబుల్స్ ఏసి మనము పరాటాలు చేసుకోవచ్చు. క్యారెట్ పరాటా, ఆలు పరాటా ఎన్నో రకాల పరాటాలున్నాయి. ఇయాలైతే మీకు పన్నీర్‌తోని పరాటా ఏసి చూపించిన. గిట్లయితున్నది. నిజంగా ఈ విషయం మీకు ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటానా. అది ఎవరికిచ్చినా ఏందనేది కూడా అసలు ఆ పైసలు ఎవరికి అవసరం పడ్డది, ఆ పైసలు ఎవరికి ఇయ్యాల్సొచ్చింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. అది రేపటి వేళ షేర్ చేసుకుంటా.
నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటది. అది ఎవరికిచ్చినా ఏందన్నది. అంత అవసరం ఎవరికి ఇయ్యాల్సొచ్చిన అవసరం పడ్డదనేది గూడా మీకు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఇగ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయనైతే ఎగ్గేసుకుంటాండు. గిట్లయితున్నది. ఇయాల వీడియో అయితే గిట్లున్నది. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ రేపటి వీడియో అయితే కలుస్తా. మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో. అసలు ఎవరికిచ్చినా ఏందనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.